హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మటన్ గీ రోస్ట్ చేసుకుందామా? ఎప్పుడు చేసుకునే మటన్ కర్రీ, మటన్ ఫ్రైలా కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చూసే ముందు కొత్తగా ఎవరన్నా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక 1/2 kg మటన్ని శుభ్రం చేసి తీసుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది హీట్ అయ్యాక 4 మిరియాలు, లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెమే వాటర్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఉడికేలోపు ఇందులోకి మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, కొంచెం సోంపు, టీ స్పూన్ చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇవి ఆరిపోయిన తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవటమే. ఇప్పుడు బాండీలోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో అంతే నెయ్యి కూడా తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులు, జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దలపై కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. మటన్లోకి మనం మెత్తగా పొడి చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ని కలుపుకుంటూ ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీ మటన్ గీ రోస్ట్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. కొంచెం కూర వేసుకుంటే చాలు, చాలా రైస్ కలుస్తుంది. అంతే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్నట్లు ఒక విషయం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ ఫ్రెండ్స్.